మాకు ఈ రోజే ఫస్ట్ నైట్ అరేంజ్ చేయించండి డాడీ. అది అనుగారు మీ అన్నయ్య. అన్న మందు దాగిండా? నేను నీ మెడలో తాళి కట్టాను, జస్ట్ తాళి కట్టాను అంతే. నేను నీ మెడలో తాళి కట్టాను, జస్ట్ తాళి కట్టాను అంతే. పెళ్లి చేసుకోలేదు. పెళ్లి అనేది ఇష్టపడి చేసుకునేది, మనసు కష్టపెట్టి చేసుకునేదాన్ని పెళ్లి అనరు. అర్థమైందా? చెప్పు. నీ చేత తాళి కట్టించుకున్నాను బావా, ఇప్పుడు నన్నేమని పిలవాలి? ఎవరని చెప్పాలి? నీ భార్య అనాలా, ఉంచుకున్నదనాలా, లేక డబ్బిచ్చి? Will you stop this nonsense? Who spoke nonsense? నీ అరుపులు కాదు, నాకు సమాధానం కావాలి. చెప్పు, నిన్నేమని పిలవాలి? Come on, speak out. ఎందుకు బావా ఇలా నెగటివ్గా ఆలోచిస్తున్నావు? నేను నీకోసం ప్రాణాలు ఇవ్వడానికే సిద్ధపడ్డదాన్ని బావా, నీకోసం మాత్రమే బ్రతుకుతున్న దాన్ని. అరే, ఎవరైనా తెలియని వాళ్ళు నమస్తే అంటే ప్రేమగా గౌరవంగా నమస్కారం చేస్తావే, అలాంటిది నీకోసం ప్రాణాలకు తెగించి చావుతో యుద్ధం చేసి వచ్చిన దాన్ని నన్నింత దూరం ఎందుకు ఉంచుతున్నావు బావా? దీపు ప్లీజ్, నన్ను అర్థం చేసుకో. నా మనసులో నువ్వు లేవు, నువ్వు లేవు, నువ్వు లేవు, నువ్వు లేవు, నువ్వు లేవు, నువ్వు లేవు. అను ఉంది అంతేనా? ఓ, అంతా తెలిసే తాళి కట్టించుకున్నావన్నమాట. లేదు, అనుమానించే కట్టించుకున్నాను. పెళ్ళైన తర్వాత అది అనుమానం కాదు, నిజమని నువ్వు రుజువు చేశావు. మరింకే, విషయం మొత్తం తెలిసిన తర్వాత కూడా ఇంకా ఇలాంటి ప్రయత్నాలెందుకో? ఏంటి బావా నీ మెంటాలిటీ? నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఈ లోకంలో ఎంతమంది ప్రేమించిన వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవట్లేదు? వాళ్ళంతా పెళ్ళయ్యాక పెళ్ళాలను ప్రేమించట్లేదా? వాళ్ళతో కాపురం చేయట్లేదా? నువ్వన్నదే వాళ్ళు అనుకుంటే ఈ సమాజంలో 50% కాపురాలు నాశనం అయిపోతాయి తెలుసా? నువ్వు లక్ష చెప్పు, నా మనసు దీనికి ఒప్పుకోవడం లేదు. నువ్వు తాళి కావాలన్నావు, ఇచ్చాను. భార్యాస్థానం కావాలన్నావు, ఇచ్చాను. అంతే, అంతవరకే మన మధ్య బంధం. తాళి శరీరానికి సంబంధించింది దీపు, కాపురం మనసుకు సంబంధించింది. ఇది నా వల్ల కాదు. అలాంటప్పుడు ఎందుకు కట్టావు తాళి? చెప్పు, ఎందుకు కట్టావు? నేను కట్టానా? మీరందరూ కలిసి నా చేత కట్టించారు. అదైనా ఎందుకు కట్టావు? చచ్చిపోతున్నావంటే కట్టాను. చావని అని వదిలేసి ఉండాల్సింది, హాయిగా చచ్చిపోయేదాన్ని. తాళి కట్టి నన్ను బ్రతికించావు, నీ భార్యగా బ్రతకాలనే ఆశ కల్పించావు. నన్ను బ్రతికించావు కాబట్టి ఆ బతుకు పండించాల్సిన బాధ్యత కూడా నీదే. అదే నా వల్ల కాదంటున్నా, అర్థం కావట్లేదా? ఏ, దాని దగ్గరికి పోతావా? ఆను దగ్గరికి పోతావా? చెప్పు. ఏంటే వాగావు? నిన్ను కొట్టు, చంపు, నరకు, నీ ఇష్టం. కానీ నాకు నిజం కావాలి. నేను వద్దంటే అది కావాలా? దాని దగ్గరికి వెళ్తావా? వెళ్తానని చెప్పు, వదులుతాను. చెప్పు, వెళ్తావా?
నీలాంటి దాంతో మాట్లాడడం కన్నా ఆత్మహత్య చేసుకోవడం మేలు. ఏంటి ఏమన్నావు? చావు. ఋతు నాన్నా ఇగో ప్రసాదం తీసుకో. ఏంది నాన్న మస్తు సొంచేస్తున్నావు? ఏంది కథ? నాకు వేరే ఆలోచనలే ఉంటాయమ్మా. ఉన్నదొకటే ఆశ, ఆశయం. నాదన్న కుటుంబం మొత్తాన్ని ఒకటిగా చూడాలి, అంతే. అరే గంత పరేషాన్ అవుతావేందే? చూస్తావు చూడకేడికి పోతావు బోల్. చేమోనమ్మా, మొన్నటిదాకా నాకు ఆశ ఉండేది. కానీ దీపు ప్రవర్తన, ముఖ్యంగా తను నీ పట్ల ప్రవర్తిస్తున్న తీరు నాకు చాలా బాధగా ఉందమ్మా. చీటి చూస్తే వీరు నీకోసం వస్తాడనుకుంటే వాడి గురించి వినకుండా విషయాలన్నీ వింటున్నాను. రాత్రి రితు దీపుతో మాట్లాడిన మాటలు, వాడు ప్రవర్తించిన విధానం మళ్లీ జన్మలో కలుసుకోలేరేమో అనిపించేలా ఉంది. చెట్టు చూసినా సంతోషం, తృప్తి లేకపోతే ఏం చేయాలమ్మా? చెన్నాళ్ళు ఈ బాధలు భరించాలి. చిగ జీవితంలో సుఖం, సంతోషం అన్నవి నాకు దొరకవా? అంత పెద్ద తప్పేం చేశానమ్మా నేను? అంత పాపం చేసుకు పుట్టానా నేను? తిన్ని ఇష్టపడుతున్నాడని తెలుసు కూడా రిత్తు చేత దీపు మెళ్ళో తాళి కట్టించి తప్పు చేశానమ్మా. చాలా పెద్ద తప్పు చేశాను. ఏమంటున్నావు? బావిష్టపడితే పెళ్లి చేసేస్తారా? నాకిష్టమో లేదో చూసుకోవా? అంటే బావు మీద నీకు ప్రేమ లేదా తల్లి? లేదు. నాన్న ఓ ముచ్చట చెప్పనా? సమస్య ఎప్పుడు చూసినా ఇగో గింతే ఉంటది. దాని గీడబెట్టి చూసినా అనుకో, దునియా ఎంతుందో గంత పెద్ద కొడుతుంది. గదే గిట్ల దూరంగా పెట్టుంచి చూడుర్రి, గా దునియాలకి సమస్య ఎంత చిన్నదో సమజవుతుంది. ఏమంటున్నా? దీపు, రుత్తు, వీరు అన్న అందరూ మనుషులే. వీళ్ళకు కూడా ప్రేమ, కోపం, ఆనందం, అపార్థాలుంటాయి కదా. కోపం తగ్గించాలే, అపార్థం ఉంటే తీసేయాలే, ప్రేమ పుట్టించాలే, ఖతం. మంచిగవుతారు, దానికి జర టైం పడుతుంది, పట్టని. తిడతారు, పడదాం, మాట అంటారు, ఊకుందాం, మనోన్లే కదా. రేపు నిజంగిట్లో తెలిసినాక బాధైతే పడతారు కదా. ఇంకేంది? అరే గిన్ని మాటలు అన్నామే తప్పైంది అనైతే సోచాయిస్తారు కదా. బస్ గది చాలు కదా. ముండ్లున్నాయని వదిలేస్తే గులాబీ దక్కదు నాన్న. మాటలంటురు గదా అని వదిలేస్తే మన అనేటోళ్ళు మిగలరు. చలో గీ అన్ని నేను చూసుకుంటా కదా. నీకెందుకు చెప్పు పరేషాన్? గీ గోలీ మింగి మంచిగా పేపర్ చదువుకో. ఏమంటున్నా?
కారాపు. ఎవరండి? అమ్మా, ఇక్కడ జయకృష్ణ అనే ఆయన ఉండాలి. ఆ పైన రెంట్కుండేవాడు, ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఖాళీ చేసి వెళ్ళాడా? ఎప్పుడు? ఓ వారం అవుతుంది. వారమా? అమ్మా, ఆయన ఎక్కడికి వెళ్ళారో మీకేమన్నా తెలుసా? తెలీదు. వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగోలేదని వెళ్ళాడు, అంతే. ఇంకేం చెప్పలేదు. అమ్మా, పోనీ ఇంట్లో బాబాయ్ గారికి వాళ్ళకేమన్నా తను ఎక్కడికి వెళ్తుందో చెప్పారేమో, ఒక్కసారి అడుగుతారా? లేదమ్మా, చెప్తున్నానుగా. మాకెవరికి అతని గురించి ఏం తెలీదు. ఇంతకీ నువ్వెవరమ్మా? ఆ జయకృష్ణ భార్యని. జేకే, మోసం చేసావురా. దెబ్బ కొట్టావు, కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టావు. ఇప్పుడు రుత్తుకి అక్షకి నేనేం సమాధానం చెప్పుకోవాలిరా? నేను చేసింది మంచి పనని ఎలా నిరూపించుకోవాలి? ఎలా నేను బతకాలి? ఎలా నా వాళ్ళని బతికించుకోవాలి? నువ్వు మోసం చేసింది, అన్యాయం చేసింది నాకు కాదురా, నా ప్రేమకి, నా నమ్మకానికి. అయ్యో దేవుడా. అన్నయ్య, ఏంట్రా ఇది? ఎందుకురా ఇలా జరిగింది? అసలు ఇది మనీ లేనంట్రా. ఇలా ఉండే ఇల్లు ఇలా తయారైందేంట్రా? అక్క విషయంలో ఇలా జరుగుతుందని, అశ్విని అక్క అందరి ముందు ఇలా దోషిలా నిలబడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదురా. ఊరుకోవే, ఏం చేస్తాం? అంతా మన బ్యాడ్ లక్, అంతే. మనందరికీ తప్పొప్పులు చెప్పాల్సిన మనిషే
అక్ష, లోపలికి పో. నేను వెళ్ళనురా. అక్కను ఒంటరి దాన్ని చేయలేను. తప్పు చేసిందల్లా చూడలేనురా. ఏరా, అంత కానిదాన్ని అయిపోయినంటరా నేను. నువ్వు కాదక్క, మేము కానివాళ్ళం అయిపోయాం. మేమే నీకు కానివాళ్ళం. అవునక్క, లేకపోతే ఏంటిది? 4 నెలల నుంచి ఆయన వచ్చిపోతున్నారన్నావు. ఈ 4 నెలల్లో ఒక్కసారి కూడా మాకు చెప్పాలని, మాతో షేర్ చేసుకోవాలనిపించలేదా నీకు? చిన్నప్పటి నుంచి ఒక్క విషయమైనా మేము నీ దగ్గర దాచామా? తప్పైనా ఒప్పైనా ఏదైనా సరే ఒక్క విషయమన్నా నీకు చెప్పకుండా ఉన్నామా? మరి నువ్వెందుకు ఈ విషయం దాచావు? సరే, వచ్చింది బావగారే అన్నావు. అలాంటప్పుడు ముందే చెప్తే మా సపోర్ట్ కూడా ఉండేది కదా. ఆ ఆలోచన రాక కాదు, ఆ సంస్కారం లేక కాదురా. నా వల్ల నా అన్న వాళ్ళకి నష్టం రాకూడదని చెప్పలేదు, అంతే. లేదక్క, నువ్వేదన్నా చెప్పు, ఇది తప్పే. ఒక్క మాట చెప్పు. ఆ రోజు హాస్పిటల్లో దీపు నీ వల్లే నీ మీద ప్రేమతో ఇంత దూరం తెచ్చుకుంది. ఆ అమ్మాయి చివరి కోరిక తీర్చాల్సిన బాధ్యత నీకు లేదా అన్నావు. నన్ను ఒప్పించి కన్విన్స్ చేసి తాళి కట్టించావు. మరిప్పుడు నీ మూలంగా మేము నరకయాతన పడుతున్నాం. నిన్నందరూ ఇన్ని మాటలంటూ అనుమానిస్తుంటే నలిగిపోతున్నాం. మరి మాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకు మాత్రం లేదా? అసలు అది కాదక్క. నిజంగానే బావగారే ఇందుకు కారణమైనా అతన్ని నువ్వు నమ్ముండకూడదక్క. మన ఇంట్లో దొంగతనం చేసి అబద్ధాలు చెప్పి మోసం చేసి పారిపోయిన మనిషిని మంచివాడని ఎలా నమ్మావక్క? నమ్మి ఇంత దూరం ఎలా వచ్చావక్క? అసలు తన స్వార్థానికి నిన్ను వదిలిపోయిన వ్యక్తి నిన్ను నిర్దోషిగా నిరూపించడానికి ఎలా వస్తాడనుకున్నావక్క? ఆయన మంచివారు. ఆ విషయం రుజువయ్యాకే నేను ఈ నిర్ణయం తీసుకున్నానమ్మా. కాకపోతే అది మీ అందరికీ రుజువు చేద్దామనుకున్నాను. ఇంతలోపే రుజువులు చూపించాల్సింది బయట వాళ్ళకక్క, నీ తమ్ముడికి చెల్లెలికి కాదు. నిన్ను ఎంతో గౌరవించే మావయ్య అను వాళ్ళ దృష్టిలో ఇప్పుడు నువ్వు ఎంత చులకనవుతావో ఆలోచించావా? శ్రావణ అన్న మనిషి అమ్మని మోసం చేయడం వల్ల నేను అమ్మ కడుపులో పడ్డాను.
ఆ టైంలో అమ్మ పడ్డ ఆవేదన, పుట్టి పెరిగాక కొందరు నాతో ప్రవర్తించిన పద్ధతి నాకింకా గుర్తున్నాయక్క. ఇప్పటికీ ఆ బాధ నా గుండెల్లో సుడులు తిరుగుతోంది.